డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ధర్నా చేస్తా ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ లెవీ కోటా రాష్ట్రానికి ఇవ్వకుండా రాష్ట్రంలో మక్కలు గాని శనగలు గాని జొన్నలు గాని సన్ఫ్లవర్ గాని రాష్ట్రానికి కోటా ఇవ్వకుండా సకాలంలో ఎరువుల కోటా ఇవ్వకుండా వాళ్ళేమో వడ్లు కొనాలి అని బీజేపీ భరోసా అనుకుంటే వాళ్ళు రోడ్లెక్కి తిరుగుతా ఉన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నోడు రోడ్లెక్కుతుండు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడు కూడా రోడ్డెక్కే తిరుగుతుండు. అంటే తమ బాధ్యతల్ని విస్మరిస్తూ రైతాంగాన్ని అలా ఇబ్బందుల పాలు చేస్తున్నది ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్. ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎరువులకు ఇబ్బంది రాలేదు, 10 ఏళ్లలో వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలేదు. మరి ఈరోజు ఎందుకు వస్తా ఉంది? మీకు చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. వాస్తవానికి రోహిణి కార్తె వచ్చింది. గతంలో ఎప్పుడైనా రోహిణి కార్తె వచ్చే వరకు దాదాపు వడ్లు అయిపోతుండే. మీరు మొదలు నెల రోజులు వడ్ల కొనుగోలును ఆలస్యం చేసినారు, ఒక నెల రోజులు ఆలస్యం చేసింది. ఆన్లైన్ ట్యాగింగ్ అని, మొత్తం లోడ్ అయినాక అది ఏ మిల్లుకు పోవాలనో చెప్తామని, ఇది కొత్త రూల్స్ అని చెప్పి ఒక నెల రోజుల సమయాన్ని వృధా చేయడం వల్ల వడ్ల కొనుగోలు ఆలస్యమై ఇవాళ రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటిదాకా సగం ధాన్యం కూడా పోలేదు, ఇంకా సగం ధాన్యం మార్కెట్లలో కళ్ళాల్లో రైతుల దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? 80% కొన్నాం, 20 పైసలే ఉంది అంటున్నాడు. మరి నువ్వు హైదరాబాద్ లో కూర్చుంటే నీకు నిజాలు తెలియవు. ఏ మార్కెట్కి పోయినా ఏ ఊరికి పోయినా కూడా 50% ధాన్యం పోయింది, ఇంకా 50% ధాన్యం రైతుల దగ్గరనే ఉన్నది. అంటే ప్రభుత్వం పూర్తి అవగాహన రహిత్యంతో, బాధ్యతా రహిత్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇలా వర్షాలు పడి మొత్తం అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడ్లు తడిసిపోయినాయి. ఈ తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలనో తెలియక రైతులు చాలా బాధపడతా ఉన్నారు. రేపు పొద్దున వరకు మొత్తం మొలకొస్తుంది, మొత్తం పగిలిపోతుంది. అందువల్ల ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, బాధ్యత కలిగిన మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి, జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి తహసీల్దార్లను, డిఆర్డీఏ అధికారులను, అందరు అధికారులను కూడా, జిల్లాలో ఉండే మొత్తం అధికారులను మండలాల వారీగా బాధ్యత పెట్టి తడిచిన ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేసి రైస్ మిల్లకు, బాయిల్డ్ రైస్ మిల్లకు పంపించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతు నష్టపోతాడు. ఇవాళ తరుగు లేదు అని ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం చెప్తుంది. ఏ రైస్ మిల్లు కూడా 43 కిలోలు పెట్టండి దించుకునే పరిస్థితి లేదు. మీరు 43 కిలోలు పెడితేనే మేము దించుకుంటాం, లేకపోతే మా దగ్గర రానే రావద్దని తెగేసి చెప్తున్నారు ఇలా రైస్ మిల్లులు, స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి బాధ్యత కలిగిన అధికారులను అడిగితే మీరే మిల్లులతో మాట్లాడుకోండి, ఏడుకో ఆడికి చేసుకోండి అని అధికారులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఇలా క్వింటాల్ మీద 3 నుంచి 5 కిలోల తరుగు పెడతా ఉన్నారు. ఏ గ్రేడ్ లో కొనాల్సిన వడ్లను మొత్తం బి గ్రేడే కొంటున్నారు. ఇది గత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడైనా ఏ గ్రేడ్ లోనే వడ్లు కొన్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం మంచి వడ్లను కూడా బి గ్రేడే రాస్తున్నారు. అటు బి గ్రేడ్ పేరు మీద ఎకరాకు రైతు 600-700 రూపాయలు నష్టపోతున్నాడు. ఇటు తరుగు పేరు మీద 3 కిలోల నుంచి 5 కిలోలు తరుగు పెడితే దీని మీద రైతు దాదాపు 3000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. 2 రకాలుగా రైతుకే నష్టమైతా ఉంది. ఇటు హమాలీ ఛార్జీలు, లారీలు కూడా ఏమైతున్నాయి, వెయిటింగ్ ఉందని చెప్పి లారీ డ్రైవర్లు కూడా రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ల మీద పెడితే 3 రోజుల దాకా అన్లోడ్ అయితే లేదని ట్రాక్టర్లకు కూడా 3 అంతలు 4 అంతలు ఇవాళ రవాణా ఛార్జీలు కూడా పెరిగి అది కూడా రైతుల మీదనే భారం పడతా ఉంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం వల్లనే ఈ రకంగా జరిగింది. మొదలు 90-95 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 70 కొంటా అంటుండు. ఎందుకు తగ్గిస్తున్నావు? వాస్తవానికి ఇలా కాళేశ్వరం జలాలతోని బంగారముల పంట పండింది. ఇలా పంట పండించుడు అల్కగైపోయింది, పంట అమ్ముకోవడం కష్టమైతా ఉంది. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఇలా చుక్కలు కనబడతా ఉన్నాయి పంట అమ్ముకోవాలంటే. మీరిద్దరు ఇదేం డ్రామా? డీజిల్ పెట్రోల్ ధర పెరిగినాయని కాంగ్రెస్ వాడు రోడ్ ఎక్కుతాడు, వడ్లు కొనాలని బీజేపీ రోడ్ ఎక్కుతాడు. ఒకడు ఢిల్లీలో అధికారంలో ఉన్నాడు, ఒకడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. మీరు బాధ్యతలు విస్మరించి మీరు
ఇవాళ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది మీరు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కొనమనండి. రాష్ట్రానికి కేవలం ఇప్పుడు 51 లక్షల మెట్రిక్ టన్నులే మీరు కోటా ఇచ్చిండ్రు. రాష్ట్రంలో పండింది 1,40,00,000. పూర్తి కోటా ఇవ్వమని చెప్పి ఎంపీలు ఈడ బీజేపీ ఎంపీలు ఇక్కడగా తిరగాల్సింది. మీరు ఢిల్లీలో పోయి సివిల్ సప్లైస్ మంత్రి దగ్గర కూర్చొని రాష్ట్రానికి 1,40,00,000 కోటా ఇప్పియండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనమంటే మంత్రులు ముఖ్యమంత్రిపై మేము ఢిల్లీలో ధర్నా చేసి ఒత్తిడి పెట్టి కొట్లాడి మేము కోటా తెచ్చినాం. మీరెందుకు పోరు ఢిల్లీకి ధర్నా